ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 వచనం నుంచి చదువుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనదేదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. ప్రేమంటోలారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో యేసయ్య ఆయన మరి చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి తన కుమారుడేనంటే వాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. వాడు చంద్రరోగి, వాడు మరి రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. వాడు అగ్నిలోనూ తరచుగా నీళ్ళలోనూ పడుచున్నాడు. మరి యేసయ్య తన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. వారు వారిని బాగు చేయలేకపోయారు, వారిని స్వస్థపరచలేకపోయారు, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయారు, వాడు స్వస్థపొందలేకపోయాడు. అయితే యేసయ్య అది చూసి వారిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి వాడిని తీసుకొచ్చిన తర్వాత యేసయ్య అంటున్నాడు, యేసయ్య వాడిని బాగు చేశాడు. 17వ వచనం, అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరములారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును వారితో అనిను. నా యొద్దకు వాడిని తీసుకురని చెప్పిన. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయిను. ఆ గడిలోని ఆ చిన్నవాడు స్వస్థనుందెను. యేసయ్య వాడిని నా యొద్దకు తీసుకురమన్నప్పుడు వాళ్ళు ఉన్న దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యము వదిలిపోయింది. ఆ చిన్నవాడు బాగైనాడు, స్వస్థుడైనాడు అని చెప్పి మనము చూస్తున్నాం. అయితే శిష్యులు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే 19వ వచనం, తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేము ఎంత చేత వాడిని వెళ్ళగొట్టలేకపోతే మేము ఎందుచేత యేసు వద్దకు వచ్చి మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఎందుచేత మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతాం, వాడిని బాగు చేయలేకపోతాం, వాడిని స్వస్థపరచలేకపోతామని చెప్పి యేసయ్యను ఆయన శిష్యులు అడుగుతున్నట్లుగా మనము ఈ సమయంలో చూస్తున్నాం. అయితే యేసయ్య ఆ శిష్యులతో ఏమంటున్నారంటే, ఈరోజు శిష్యులతోనే కాదండి, ఈరోజు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, యేసయ్య మాట ఏంటంటే చాలా అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు. ఎందుకంటే నువ్వు యేసయ్య మాట వింటే, యేసయ్యలో జీవిస్తే, యేసయ్య కొరకు బ్రతికితే యేసయ్య నీ ద్వారా అద్భుతములు చేపిస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేపిస్తాడు. అందుకు యేసయ్య అంటున్నాడు 20వ వచనం, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైన ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు యేసయ్య. కాబట్టి ప్రేమంటులారా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే యేసయ్య దగ్గరకు వచ్చి శిష్యులు ఎందుచేత మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, వాడిని ఎందుకు బాగు చేయలేకపోతామంటే యేసయ్య అంటున్నాడు, మీ అవిశ్వాసం చేతనే, మీ అల్ప విశ్వాసం చేతనే. కాబట్టి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, వాడిని బాగు చేయలేకపోయారు. అవును ప్రేమంటులారా, అందుకు యేసయ్య అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం నేడలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆవగింజ ఎంత ఉంటుంది ఆలోచించండి ప్రేమంటులారా. వాక్యం వింటున్నా మీరందరూ కూడా ఆవగింజ ఎంత ఉంటుంది, ఒక గుమ్మడికాయ ఎంత ఉంటుందా ఆలోచించండి. ఆవగింజ ఎంత ఉంటుందంటే గింజలకన్నిటికంటే కూడా చాలా సులువైన గింజ, చాలా చిన్న గింజ. అది కంటికి కనపడినట్టు గింజ. కింద నేల పడితే అది ఎవరికి కనిపించదు.
అలాంటి ఆవు గింజ అంత విశ్వాసం మీకున్నట్లయితే ఏమంటున్నాడు? చూసినట్లయితే ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే, ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది, మీకు అసాధ్యమైన ఏది కూడా ఉండదని చెప్పి ఈ యొక్క సమయంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రేమంటులారా, మనము మన జీవితాలను ఒకసారి ఆలోచించినట్లయితే మనకేం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యం. దేవునికి ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఎత్తుకోవడానికి ఫలం దయచేవాడని నమ్మలే కదా. నమ్మి నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వేమైనా పొందుకుంటావు, నువ్వేమైనా వేసేదా నువ్వు సహాయం పొందుకుంటావు. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా, ఎంత ఇచ్చినా ఏమైనా ప్రయోజనం లేదు. కాబట్టి ప్రేమిటులారా, నీకు కావాల్సిందంటే విశ్వాసమే. యేసయ్య దగ్గరికి మరి శతాధిపతి వచ్చాడు, అధికారి వచ్చాడు. మరి వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా, నా దాసుడు మిక్కిలి పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు, వాడిని బాగు చేయాలని చెప్పి యేసయ్య దగ్గర మనవి చేస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడంటే, నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను, వాడిని బాగు చేస్తానన్నా అంటున్నాడు. వెంటనే ఆ అధికారి స్పందించి ఏమంటున్నాడంటే, నువ్వు నా ఇంట్లోకి వచ్చడానికి నేను పాత్రుని కాను, నేను ఎగ్గును కాను ప్రభు అన్నప్పుడు, మరి వాని విశ్వాసం చూసి, ఆయనకున్నట్టు లక్షణాలు చూసి, ఆయనకున్న వినయ విధేయతను చూసి ఏముంటున్నాడంటే, ఆయన వెనక వస్తున్న ఇశ్రాయేలులో ఎవరికైనా విశ్వాసమో నేను ఎన్నడూనూ చూడలేదు, నీ విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు వస్తాడు. అవును ప్రేమటులారా, విశ్వాసం కావాలి. మన విశ్వాసంగా ఉంచితే మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. అవిశ్వాసం, అల్ప విశ్వాసంతో దేవుని ఎత్తుకు వస్తే మనం ఏమీ పొందుకోలేము, ఏమీ సాధించలేము, ఏమీ చేసుకోలేము. అన్న అనే స్త్రీని మనం చూడవచ్చు. ఆమెకి పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, కానీ ఆమె పిల్లలు లేరు. మరి తన భర్తను ఎలకాన్ని బాధపెట్ల ఆమె బాధపడుతుంది. అయితే ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? విశ్వాసముతో ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ప్రార్థన చేస్తుంది? దేవుని సన్నిధానానికి వచ్చి, దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు కుమారుని అడిగిస్తే నేను వాడిని సన్నిధిలో సమర్పిస్తాను, సేవకు విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ప్రేమిటులారా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఒకసారి గుర్తు చేసుకో. విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో దేవుడి సన్నిధిగా దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నీకు వివాహమై 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల గర్భఫలం లేకుండా బాధపడుతున్నావా? ఇంకా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, నాకు ఇంకా సొంత గృహం లేదు, సొంతగా ఏది లేదే నా జీవితంలో, నా వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి, నా వ్యవసాయాల్లో నష్టం వస్తుంది, అనేకమైన కష్టాలు, బాధలు ఉంటున్నాను అని చెప్పి అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడంటే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి ఇక్కడ నుండి అక్కడ పడమంటే పడుతుంది, మీకు అసాధ్యం ఏది కూడా ఉండదని యేసయ్య చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అవును, ఈరోజు నీకు అసాధ్యమైన ఏది ఉండదు. యేసయ్యనందు విశ్వాసం ఉంచు, రక్షించబడతావు. దేవుని ప్రార్థన చేయి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో రక్షించబడతారు. 13వ వచనం ప్రకారంగా రక్షించబడతావు. నీ సమస్యలు తీర్చబడతాయి, నీ ఇబ్బందులు తీర్చబడతాయి, నీకు సహాయం దేవుని ఎదురు వస్తుంది. కాబట్టి ప్రేమికులారా, మేము ఎందుకు దేన్ని ఎల్లగొట్టలేకపోయామని చెప్పి అది చేసేది యేసయ్య అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఆ కొండను తీసి అక్కడ ఏం పడేయమంటే అక్కడికి పడిపోతుంది, ఇక్కడ కొండ తీసి అక్కడికి ఏమంటే పడిపోతుంది. మీకు అసాధ్యం ఏది ఉండదు. యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు, అద్భుతమైన మాటలు ఈరోజు నీకు అందిస్తున్నాడు. కాబట్టి మోకరించండి, తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేకపోయించండి, దేవుడు సహాయం చేస్తాడు.
ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభు, నమ్మకమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మేము నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు సహాయం చేస్తున్న స్తోత్రం తండ్రి. అవునయ్యా, శిష్యులు మేము ఎందుకు అదే నిలగొట్టలేకపోతే అల్ప విశ్వాస చేత చేయాలి. అవునైనా అనేక మంది అల్ప విశ్వాసం, ఇది జరుగుతుందో జరగదో, ఇది అవుతుందో అవదో అని ఆలోచనలు కలిగి అయినా అవిశ్వాసంతో క్షమించండి, సహాయించండి. శ్వాసముతో నాయన జీవించినట్టు దగ్గరికి వచ్చి నిస్తుంది విశ్వాసంతో జీవించాలి. ఆయన నువ్వు అడిగినవని పొందుకున్నావు అని చెప్పి నమ్ముడే అని చెప్తున్నాను. నమ్మకమైన దేవుడు నాయన సహాయం చేయమని యేసయ్య నామమున ఎంతమంది బాధల్లో, వేదనలతో, కష్టాలతో, ప్రభా సమస్యలతో, దెయ్యాలు పట్టి గర్భఫలం లేక, వివాహం జరగక, ప్రభా ఎన్నో సమస్యల్లో ఉంటున్నారు. అందరికీ చేయండి ప్రభా, కనికరించండి, కృప చూపించి సహాయం చేయండి. మీరే దేవుడు, మీరే రక్షకుడు, మీరు తప్ప వేరే దేవుడు లేండి. సహాయం చేయమని, మహిమ ఘనత మీరే పొందుకోమని, ప్రతి ఒక్కరికి వారి ఇబ్బందులు తీసి సహాయం చేయమని, గర్భఫలం లేని గర్భఫలం దయచేయమని సహాయం చేయమని, వివాహాల కొరకు ఎదురు వాళ్ళకి వివాహం జరిపించండి, సహాయం చేయండి. దీర్ఘ బాధలతో బాధపడవాలి, మేము ఆ గాయపడిన ఆస్తులను ముట్టి స్వస్థపరచండి, సహాయం చేయండి. విశ్వాసంతో అడుగుతున్నాం, సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.